హాయ్ అండి, ఎలా ఉన్నారు? లాస్ట్ టైం నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళాలని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోస్కి అయితే మంచిగా వ్యూస్ వచ్చేయండి. సో ఇప్పుడు అదే ప్రాసెస్లో ముందుగా ఏంటంటే విఘ్నేష్ భీమ్ అయితే కడుతున్నారు. ముహూర్తాలు అయితే తీసేసానండి. ముహూర్తం వచ్చేసి ఏప్రిల్ 9th వచ్చింది. సో మీకు అది చెప్పడం అయితే లాస్ట్ టైం వీడియోలో మర్చిపోయాను. సో ఇప్పుడైతే చెప్తున్నాను. సో ఇలాంటి వీడియోలు ఇంకా ముందుగా మీకు తెలియాలంటే మీరు మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఎంగేజ్మెంట్కి అయితే చాలా మంది వచ్చారు. ఇప్పుడు అంతకు మించి నెక్స్ట్ లెవెల్ ఇంకా మించి ఉంటారు, ఎందుకంటే వీళ్ళు బాగా ఫేమస్ అనమాట. సో ఏంటంటే విఘ్నేష్ భీమ్ అయితే కట్టేస్తున్నారు. ఏదైనా తెలుగు సాంప్రదాయమే కదా, చాలా చక్కగా చేస్తారండి. నాకైతే చాలా ఇష్టం. అన్ని మ్యారేజెస్లో తెలుగు అంటే హిందూస్ మ్యారేజ్ అంటే చాలా బాగుంటుంది. అంటే ఇదేంటి క్రిటిసిజం అని ఏం కాదు, నాకు ఇష్టం అంతే. సో ఏంటంటే ఈ వీడియోలో నేనైతే మిస్ అయ్యాను. సో మీరు అడగకపోయినా నేనే చెప్పేస్తున్నాను అనమాట. నేనైతే వెళ్ళలేదు. అదే రోజు యాక్చువల్లీ మా పాపది యాన్యువల్ డే ఉందనమాట. యాన్యువల్ డే ఫంక్షన్, మా పాప సెలబ్రేషన్ కూడా ఉందని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. సో అందరూ అయితే చాలా మిస్ అయ్యారు. రాలేదని చెప్పి చాలా కాల్స్ అయితే నాకు వచ్చాయి. మనం ఎక్కడైనా ఉంటే హడావిడి మామూలుగా ఉండదు కదా, సరదాగా అందరినీ కలుపుకోపోతాము కాబట్టి మనల్ని అయితే ఖచ్చితంగా అడుగుతారనమాట ఎక్కడైనా. అయితే చెప్పాను అనమాట వాళ్ళకి, ఈసారి అయితే మిస్ అయ్యాను కానీ నెక్స్ట్ కంటిన్యూషన్ ఏదైనా నెక్స్ట్ స్టెప్ మిస్ అయ్యేది లేదని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే మ్యారేజ్ ఉందండి, పెళ్లి కొడుకుని చేయడం, మ్యారేజ్, రిసెప్షన్, ఇవన్నీ కూడా మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో దానికోసం మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, పొద్దున్నే కూల్ డ్రింక్స్ కూడా సర్వ్ చేసేస్తున్నారనమాట. ఆవిడైతే ఇప్పుడు మనవరాలతోనే ఉంటుంది. పాపం వాళ్ళ అమ్మాయి వాళ్ళ పాప ఎక్కువగా అలర్ట్ చేస్తూ ఉంటుందని చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. చూడండి, మా పిన్ని అయితే హడావిడిగా చేసేస్తుంది అంతా. ఎంతైనా పక్క వాళ్ళు అయితే మనం ఎలాగైనా చక్కబెట్టేస్తాం, కానీ మన ఇంట్లో ఫంక్షన్ అనేసరికి, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం అనేసరికి మనకి చాలా టెన్షన్ అయితే వచ్చేస్తుంది కదా. సో నేనైతే ఫేస్ చేశాను, అంటే పెద్దగా ఫేస్ చేయలేదు, మా బాబు బర్త్డేకి ఫేస్ చేశాను. తర్వాత అంటే మా అన్నయ్య పెళ్ళికైతే నేనైతే ఫేస్ చేస్తానని అనుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లోది కాబట్టి. సో మీరు ఇలా ఎప్పుడైనా మీ ఇంట్లో దానికి కొంచెం టెన్షన్ కానీ ఏమైనా ఫీల్ అయ్యారా? మీరు ఫీల్ అయ్యి ఉండరు, కాకపోతే మీ మదర్ అండ్ ఫాదర్ అయితే ఫీల్ అయ్యి ఉంటారు డెఫినెట్గా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.